యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం। पवित्र आत्मा परमेश्वर के विषय में हम सीखते हुए आ रहे हैं। ఒక వాక్యాన్ని చదువుకుందాము। एक वचन को पढ़ेंगे। రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము। रोमियो की किताब इसका 8वां अध्याय 14 वचन। इसलिए कि जितने लोग परमेश्वर की आत्मा के चलाए चलते हैं वही परमेश्वर के पुत्र है। ఓకే, దేవునికి స్తోత్రం। హల్లెలూయా हालेलुया। ప్రియులారా, ఎంతమంది అయితే పరిశుద్ధాత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అని రాయబడింది। प्रिय परमेश्वर की संतान, यहाँ पर इस प्रकार से लिखा है, जितने भी लोग परमेश्वर की आत्मा के चलाए चलते हैं वही परमेश्वर के पुत्र है करके लिखा है। అదే రోమిలో రాసిన పత్రిక उसी रोमियो की किताब में 8వ అధ్యాయము 8वें अध्याय में 9వ వచనం రాయబడి ఉంటది। 9वें वचन में इस प्रकार से लिखा है, మరి నా ఆత్మ ఎవరిలో అయితే ఉన్నదో, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి లేరో వారు నా వారు కాదు అన్నాడు। यदि कोई पवित्र आत्मा परमेश्वर को प्राप्त करके नहीं है वो मेरे लोग नहीं है करके वचन में लिखा है। కనుక ఇంత ముందు మనము పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి అనే విషయంలో చాలా విషయాలు నేర్చుకున్నాం। इससे पहले हम पवित्र आत्मा परमेश्वर को प्राप्त करना चाहिए करके बहुत सी बातें सीखे। ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, आज हम क्या सीखने वाले हैं कहने से, దేవునిలో పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్కరు పొందుకోవాలి వాస్తవమైన విషయం। प्रिय परमेश्वर की संतान पवित्र आत्मा परमेश्वर को हर एक लोग प्राप्त करना है, ये वास्तविक बात है। యోయేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము, योएल की किताब 2 अध्याय के 28वें वचन में, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనము, प्रेरितों के काम 2 अध्याय 17 वचन में, ఇది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది। ये पिता की इच्छा है, परमेश्वर की वाचा है। ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి। हर एक लोग पवित्र आत्मा परमेश्वर को प्राप्त करना है। అయితే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలని చాలా మంది మరి పొందుకోలేక నిరాశ చెందుతున్నారు। पवित्र आत्मा परमेश्वर को प्राप्त करना चाहिए करके अनेक लोग प्राप्त नहीं करते हुए निराश होते जा रहे అంటే हैं। పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే కింద పడిపోవడమే అని అనుకుంటున్నారు। पवित्र आत्मा परमेश्वर को प्राप्त करना मतलब नीचे गिर जाना, यही లేదా सोचते हैं। పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఓన్లీ మరి భాషలు మాట్లాడమే, నేను మాట్లాడలేకపోతున్నాను కనుక నేను పొందుకోలేదు అని అనుకుంటున్నారు। नहीं तो पवित्र आत्मा परमेश्वर को प्राप्त करना मतलब भाषाओं में बातें करना, मैं भाषाओं में बातें नहीं कर पा रहा हूँ करके कोई लोग सोचते हैं। దేవునిలో మరి పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే మరి ఇతరులను కింద పడేయడమే అని కూడా కొంతమంది అనుకుంటున్నారు। पवित्र आत्मा परमेश्वर को प्राप्त करना मतलब लोगों को नीचे गिराना करके सोचते हैं। కానీ పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అది కాదు। పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అర్థం ఏంటిది వాస్తవానికి, మరి పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటామో ఇవి మనం నేర్చుకున్నాము। पवित्र आत्मा परमेश्वर को प्राप्त करना इसका मतलब क्या है, किस प्रकार से हम पवित्र आत्मा परमेश्वर को प्राप्त कर सकते हैं, ये बातों को हमने इससे पहले सीखा। ఏవైతే మన కళ్ళ ముంగట కనబడుతున్నాయో వాటి విషయంలో వీళ్ళు ప్రయాసపడి అలా వీరు కాలేకపోయేసరికి అయ్యో నేను పొందుకోలేదు పరిశుద్ధాత్మ దేవుని అని నిరాశ చెందిపోతున్నారు। మరి అంతేకాదు ఎంతో భయంకర డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు। నేను ఏం పాపం చేసినా దేవుడు నాకు ఎందుకు ఇవ్వడం లేదు, నా ప్రార్థన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు నిరాశకు గురవుతున్నారు చాలా మంది। जो आंखों में दिखाई दे रहा है वो सारी बातों को देखकर उस प्रकार से उनके जीवनों में नहीं होने के द्वारा बहुत सारे लोग निराश होते जा रहे हैं, डिप्रेशन में चलते जा रहे हैं और प्रार्थना करें कि प्रभु क्यों मैं पवित्र आत्मा को प्राप्त नहीं कर पा रहा हूँ करके। కానీ ఈ రోజు దేవుళ్ళారా, మరి మనము అసలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పొందుకుంటామో అనేది మనం నేర్చుకున్నాము। కానీ పొందుకోకపోవడానికి గల కారణం ఏంటియో అనే విషయాలు ఈరోజు నేర్చుకోబోతున్నాం। इससे पहले हमने सीखा था कि पवित्र आत्मा परमेश्वर को हम किस प्रकार से प्राप्त कर सकते हैं, लेकिन आज हम ये सीखेंगे कि पवित्र आत्मा परमेश्वर को प्राप्त क्यों नहीं कर पा रहे हैं, ఎందుకు పొందుకోలేకపోతున్నాము, क्यों प्राप्त नहीं कर रहे हैं, అసలు కారణాలు ఏంటియో చూడబోతున్నాం। असलियत में कारण क्या है, ये बातों को आज हम देखेंगे। మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే सबसे पहली बात को अगर हम विचार करेंगे तो హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం, इब्रानियों की किताब इसका 10वां अध्याय 29वां वचन, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, पहला थिस्सलुनीकियों 5वां अध्याय 19 वचन। దేవుళ్ళారా, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యము చేయడం ద్వారా మనం పొందుకోలేకపోతున్నాం। प्रिय परमेश्वर की संतान पवित्र आत्मा को निर्लक्ष्य करने के द्वारा हम पवित्र आत्मा को नहीं प्राप्त कर रहे हैं। ఇది మొదటి విషయం। ये पहली विषय है। నీవు పరిశుద్ధాత్మను పొందుకోవడము అంటే నిర్లక్ష్యపరుస్తున్నావా? आप पवित्र आत्मा को प्राप्त करना मतलब इस बात में आप निर्लक्ष्य होते जा रहे हो क्या? నీవు ఇతరులను ఎగతాళి చేస్తున్నావా? आप लोगों को चिढ़ा रहे हो क्या? నీవు మరి ఈ విషయంలో నీవు ఆశ కలిగి లేవా? इस बात में आप आशा के साथ नहीं हो क्या? నీవు నిర్లక్ష్య
లక్ష్య పరుస్తున్నావా? आप इस बात को निर्लक्ष्य करते जा रहे हो क्या? కనుక నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకపోవడానికి కూడా ఇదే కారణం. इसीलिए पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं करने का यही कारण है. రెండోది మనం ఆలోచన చేస్తే दूसरी बात को अगर हम विचार करेंगे तो సామెతల గ్రంథము 4వ అధ్యాయము नीति वचन इसका 4वां अध्याय 23వ వచనము. 23वां वचन. సామెతల గ్రంథము 4వ అధ్యాయము नीति वचन इसका 4वां अध्याय 23వ వచనము. 23वें वचन. దేవులారా, రెండో కారణం ఏంటిదంటే మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకపోవడం లేదా మన హృదయాన్ని భద్రపరచుకోకపోవడమే మరి రెండో కారణం అని గమనించాలి. प्रिय परमेश्वर की संतान, हमारे हृदय को पवित्र नहीं रखने के कारण या फिर अपने हृदय को हम अच्छी रीति से नहीं रखने के कारण हम पवित्र आत्मा को प्राप्त नहीं कर रहे మన हैं. హృదయము పరిశుద్ధంగా ఉండాలి. हमारा हृदय पवित्र रहना మన चाहिए. హృదయము దేవునికి ఇవ్వాలి. हमारे हृदय को, अपने मन को हमें परमेश्वर को देना है. లేదా మన హృదయము దేవుని ఆలయము అని ఎరిగి ఆ ఆలయములో మరి దేవుని ఆహ్వానించి అందులో దేవుని మాత్రమే మనం కలిగి ఉండాలి. हमारे हृदय परमेश्वर का मंदिर है ये जानकर हम हमारे हृदय में पवित्र आत्मा परमेश्वर को आमंत्रित करके उन्हें ही पहला स्थान देना है. ఒకవేళ మన హృదయము దేవునికి ఇవ్వలేదు, अगर हम हमारे हृदय को परमेश्वर को नहीं देते हैं, మన హృదయము దేవుని ఆలయం అని నువ్వు గ్రహించలేదు, हमारा हृदय परमेश्वर का मंदिर है ये बात को हम नहीं ग्रहण మన करते हैं, హృదయము పరిశుద్ధంగా ఉంచుకోలేదు, हमारे हृदय को हम पवित्र रीति से नहीं रख रहे हैं, तो దేవులారా, ఇదే కారణము నీవు పరిశుద్ధాత్మను పొందుకోకపోవడానికి. प्रिय परमेश्वर की संतान, यही कारण है कि आप पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं कर रहे हो. మూడో విషయం ఏంటిది అంటే तीसरी बात क्या है कहने से, ఇతరులను క్షమించలేకపోవడము. ఇది మూడో కారణం. इतरों को क्षमा नहीं करने के द्वारा, ये तीसरा कारण है. మనకు యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించాడు. हमें यीशु मसीह ने स्वर्गीय प्रार्थना सिखाई. ఆ ప్రార్థనలో ఇలా రాయబడి ఉంటుంది, మనము మరి ఇతరుల పాపాలు క్షమించినప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తాడు. उस प्रार्थना में इस प्रकार से लिखा है कि जब हम दूसरों के अपराधों को क्षमा करते हैं तभी वो हमारे अपराधों को क्षमा करता है. మనం ఏది విత్తమో అదే కోస్తాము. हम जो बोते हैं वही काटेंगे. కనుక దేవుని బిడ్డలారా, వాక్యంలో మరి ప్రభు చాలా సార్లు సెలవిచ్చాడు, మనము ఒకరి పాపాలను ఒకరు క్షమించుకోవాలి, మరి మనము ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ప్రభు అన్నాడు. इसलिए प्रिय परमेश्वर की संतान, बहुत सी बार परमेश्वर ने भी कहा कि हम एक दूसरे के पापों को क्षमा करना है, एक दूसरे को हमें समझना है करके. ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు అతన్ని మనం క్షమించినప్పుడు అందులో దేవుని ప్రేమ ప్రకటించబడుతున్నది. अगर हमारे सामने का इंसान गलत करता है, जब हम उसे क्षमा करते हैं, तब वहाँ पर हम परमेश्वर के प्रेम को देख सकते हैं. మరి ఈ స్వభావము మన తండ్రి అయిన దేవునిలో ఉన్నది. यही स्वभाव हमारे पिता परमेश्वर में भी है. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు यीशु मसीह जब इस संसार में आए, ఆయనని పట్టి మరి ఎగితాలు చేశారు, గుద్దారు, మరి ఉంచారు, మరి ఆయన మరి అనేక విధాలుగా ఆయన నిందించారు. यीशु मसीह जब इस संसार में थे तब उन्हें पकड़वाया गया, उनकी निंदा की गई, उन्हें चिढ़ाया गया, उन्हें मारा गया, उन्हें पीटा गया. ఆయనకు శిలువ వేసి తీసుకోబోతున్నప్పుడు जब उन्हें क्रूस में लटकाने के लिए लेके जा रहे थे, ఆయన అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. तब उन्होंने कहा कि पिता ये क्या कर रही है, नहीं जानते, इसलिए इन्हें क्षमा करो. కనుక మనము మరి ఇతరులను క్షమించలేకపోతున్నాము. ये हम एक दूसरे को क्षमा नहीं कर रहे क्या? మరి ఇదే కారణము మనం పరిశుద్ధాత్మను పొందకపోవడానికి. यही कारण है कि हम पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं कर रहे हैं. నాలుగో విషయం కూడా ఆలోచన చేస్తే चौथी बात को अगर हम विचार करेंगे तो మన శరీర స్వభావమే దానికి కారణము. हमारा शारीरिक स्वभाव ही उसका कारण है. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము गलातियों की किताब इसका 5वां अध्याय 17-18 వచనం రాయబడింది. 17 और 18 वचन में लिखा है, ఆత్మ శరీరము ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయని రాయబడింది. आत्मा और शरीर एक दूसरे के विरोध में है करके लिखा है. దేవుని ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే శరీరం మన జీవితంలో పనిచేస్తున్నది. परमेश्वर की संतान पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं कर पा रहे, इसका कारण यह है कि शरीर हमारे जीवन में काम అది कर रहा మన है. కోపమే కావచ్చు, वो हमारा गुस्सा हो सकता है, నోరు తెరిస్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడే స్వభావమే కావచ్చు, मुंह खोले तो जैसे बोले वैसे बात करने का स्वभाव हो सकता है, లేదా మన చూపులో ఉన్న చెడుతనం కావచ్చు, या फिर हमारे नजर में रहने वाला बुराई हो सकता है, లేదా మనం చేసే చెడ్డ పనులే కావచ్చు, या फिर हमारे करने वाले बुरे बुरे काम हो सकते లేదా हैं, మనసుకు నచ్చినట్టు ఆలోచన చేయడము, या फिर हमारे मन को जैसे लगता है वैसे विचार మనసుకు करने के నచ్చినట్టు द्वारा, చేయడము, मन को जैसे लगता है उस प्रकार से करने के द्वारा, శరీరము ఎలా చెబితే ఆ మార్గంలో వెళ్ళడం, जिस प्रकार से शरीर कहता है उसी मार्ग में चलने के द्वारा, మనసులో కోపమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, ఈర్ష్య కావచ్చు, కపటమే కావచ్చు. దేవుని ద్వారా ఈ శరీర స్వభావము
పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఇది అడ్డుగోడగా ఉన్నది. प्रिय परमेश्वर की संतान मनुष्य में ईर्ष्या हो सकता है, कपट हो सकता है, या फिर दूसरे बात बोलना, गुस्सा, ये सारे बातों के द्वारा ही पवित्र आत्मा परमेश्वर को हम प्राप्त नहीं कर रहे हैं. కనుక మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? इसलिए हमारे जीवन किस प्रकार से है. చూడు, ఈ సందేశాన్ని మనం వింటున్నాం. देखिए इस संदेश को हम सुन रहे हैं. దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर अपने वचनों के द्वारा हमसे बातें कर रहे ఒకవేళ हैं. ఇలాంటి మన జీవితంలో ఉంటే अगर इस बातें हमारे जीवन में रहने ఇదే से, కారణము పరిశుద్ధాత్మను పొందుకోకపోవడానికి. यही कारण है कि हम पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं कर रहे हैं. ఐదో విషయాన్ని కూడా ఆలోచన చేస్తే, पांचवी बात को अगर हम विचार करेंगे तो అయిపోయిన దాన్ని తిరిగి మనం జ్ఞాపకం చేసుకోకూడదు. जो हो चुका है उन बातों को फिर से हमें स्मरण नहीं करना ఏ है. విషయం అయితే మనల్ని డిస్టర్బ్ చేసిందో, जो बातें हमें डिस्टर्ब की, ఏ విషయం అయితే మనల్ని లోకానుసారంగా పాపంలోకి తీసుకొని వెళ్ళిందో, जो बातें हमें संसारिक रीति से संसार में लेके गई, ఏ విషయం అయితే మన మనసులో గాయపరిచిందో, जो बातें हमारे मन में जो बातें हमारे मन को घायल किए, ఏ విషయం అయితే మన భక్తిలో మరి మరి తక్కువ చేసిందో, जो बातें हमें भक्ति जीवन में कम करते गए, అలాంటి విషయాలు మన జీవితంలో ఇంత ముందు జరిగిన ఏవిన్నా కూడా इनसे पहले हुए इन सारी बातों को అది తిరిగి మళ్ళీ జ్ఞాపకం वो చేసుకోవాలి. फिर से हमें स्मरण नहीं करना है. అవి జ్ఞాపకం చేయడం ద్వారా, वो स्मरण करने के द्वारा, అలాంటి వారిని చూడడం ద్వారా, उस प्रकार के लोगों को देखने के द्वारा, అలాంటి వారితో మాట్లాడడం ద్వారా, इस प्रकार के लोगों से बातें करने के द्वारा, అలాంటి వారితో సావాసం చేయడం इस ద్వారా प्रकार के लोगों के साथ संगति करने के द्वारा తిరిగి ఆ యొక్క గాయాలే మనకు తిరిగి జ్ఞాపకంలోనికి వస్తాయి. फिर से वही बातें हमें स्मरण में आएंगे. అప్పుడు మనము అది మన ఆత్మీయ జీవితము దెబ్బతినే అవకాశం ఉంటుంది. तब हमारा आत्मिक जीवन घायल होने का अवकाश रहता है. మనకు ఉన్న ఆ పునాది నుంచి మనము సైడ్ కు తొలగే అవకాశం ఉంటుంది. हमें जो नींव है उस नींव से बाजू सरकने का अवकाश रहता है. మరి మన పరిస్థితులు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేయాలి. इसलिए देखिए हमारे परिस्थिति और हमारे जीवन किस प्रकार से है. మనము పరిశుద్ధాత్మను పొందుకోకపోవడానికి గల కారణం ఇది కూడా ఒకటి కావచ్చు మన జీవితాల్లో. हम पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं कर पा रहे, इन सब में यही भी एक कारण हो सकता है. ఆరో విషయం ఏంటిది అంటే, छठवीं बात क्या है कहने से, జన్మల జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మాటను సేవకుల మాటను ధిక్కరించదు. जीवन में कभी भी परमेश्वर की बात को और परमेश्वर के सेवक की बात को कभी भी नहीं निकाल देना है. దేవుని వాక్యాన్ని సేవకుల మాటను ధిక్కరించడము ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకోలేము. परमेश्वर के वचन को और सेवक लोगों की बातों को धिक्कार करने के द्वारा, उन्हें इनकार करने के द्वारा हम पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं कर पाएंगे. వాస్తవానికి ఇలా మరి నేను ప్రభుని నమ్ముకున్నాను, క్రైస్తవుని చెప్పుకొని కూడా ఇలా నడుచుకోమని చాలా మంది ఉంటారు. वास्तव में मैं प्रभु पर विश्वास किया करके ऐसे चलने वाले भी बहुत सारे लोग हैं. అలా మనము పరిశుద్ధాత్మతో కలిగి నడవలేము. इस प्रकार से हम पवित्र आत्मा के साथ नहीं चल पाएंगे. ఇలా ఉండి పరిశుద్ధాత్మను మనం పొందుకోలేము. इस प्रकार से रहकर हम पवित्र आत्मा परमेश्वर को नहीं प्राप्त కనుక ఇది करते. కూడా ఒక కారణము. इसलिए ये भी एक कारण है. ఏడో విషయం ఏంటిది అంటే, सातवीं बात क्या है कहने से, యోహాను సువార్త 6వ అధ్యాయము यह रचित सुसमाचार 6वां अध्याय 63వ వచనం. 63वां वचन, దేవుని వాక్యాన్ని ప్రేమించకపోవడం, परमेश्वर के वचन को प्रेम नहीं करने के कारण, వాక్యము చదవడమే కావచ్చు. वचन पढ़ना, ప్రేమించడం అంటే प्रेम करना मतलब అందులో చాలా విషయాలు వస్తాయి. उसमें बहुत सारी बातें आती है. బైబిల్ ను దగ్గర పెట్టుకోవడము, बाइबल को पास में रखना, ఎటు వెళ్ళా బైబిల్ తీసుకొని వెళ్ళడము, जहाँ भी जाए वहाँ बाइबल को लेके जाना, ప్రతిరోజు బైబిల్ చదవడము, हर दिन बाइबल पढ़ना, దాన్ని ధ్యానించడము, उसे ध्यान करना, దాని గురించి ఆలోచన చేయడము, उसके विषय में विचार करना, నేర్చుకున్న విషయాన్ని 10 మందికి చెప్పడము, जो बातें हमने सीखे वो उन बातों को 10 लोगों को ఇంకా बताना, తెలుసుకోవాలని ఆశ కలిగి ఉండడము. और जानना चाहिए करके आशा रखना. వాక్యాన్ని ప్రేమించడం అంటే ఇవన్నీ విషయాలు వస్తాయి. वचन को प्रेम करना मतलब ये सारी बातें आती है. కనుక ఇలాంటి జీవితము ఎవరిలో అయితే లేదో, ఇలాంటి జీవితము లేకపోవడమే మరి పరిశుద్ధాత్మను పొందుకోకపోవడానికి గల కారణమని గమనించాలి. इस प्रकार का जीवन नहीं रहने के द्वारा ही पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं कर पा रहे करके ये कारण हो सकता है. కనుక పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేకపోతున్నామా? इसीलिए पवित्र आत्मा परमेश्वर को प्राप्त नहीं कर पा रहे हो ఆయనతో क्या? నడవలేకపోతున్నామా? उनके साथ नहीं चल पा रहे हो क्या? వాక్యానుసారంగా ఆయనతో మనం సావాసం చేయలేకపోతున్నామా? वचन के अनुसार उनके साथ संगति नहीं कर पा रहे हो क्या? తెలుగుతారా? 7 కారణాలు మనం గమనించాలి. प्रिय परमेश्वर की संतान, ये 7 कारण को हमें स्मरण మొట్టమొదటిగా करना है. పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యపరుస్తున్నావా? सबसे पहली बात, पवित्र आत्मा परमेश्वर को आप निर्लक्ष्य कर रहे हो నీ क्या? హృదయం పరిశుద్ధత కలిగి ఉన్నదా? दूसरी बात, आपका हृदय पवित्रता के साथ है क्या? మూడోది, నువ్వు ఇతరులను క్షమించలాగా ఉన్నావా? तीसरी बात, आप इतरों को एक दूसरे को क्षमा करने वाले हो क्या? నాలుగోది, నీ జీవితంలో శరీరం ఏలుబడి చేయుచున్నదా? चौथी बात, आपके जीवन में शरीर अधिकार रख रहा है क्या? ఐదోది, అయిపోయిన చెడ్డ
జ్ఞాపకాన్ని తిరిగి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? पांचवी बात जो है वो जो घट गया है, जो हो गया, वो सारी बुरी बातों का आप स्मरण करते जा रहे हो क्या? ఆరోది సేవకులకు నువ్వు విధేయత చూపించలేకపోతున్నావా? छठवीं बात, आप सेवक लोगों का दीनता नहीं दिखा पा रहे हो क्या? ఏడోది దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావా? सातवीं बात, आप परमेश्वर के वचन को प्रेम नहीं कर पा रहे నా हो क्या? ప్రియ సహోదరి సహోదరులారా, मेरे प्रिय भाई और बहनों, సంగమా कलीसिया పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకపోవడానికి గల కారణాలు ఈ 7 కారణాలు అని నువ్వు గ్రహించాలి. पवित्र आत्मा परमेश्वर को नहीं प्राप्त करने के ये 7 कारण है करके आप ग्रहण करना కనుక चाहिए। మనం ఇంకా మారు మనసు పొందాలి. इसीलिए हम फिर और मन फिराना चाहिए, మనం సరి చేసుకోవాలి. अपने आप को हमें और सही करना है। దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज लॉर्ड।